యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. నల్గొండ ఏసీబీ డిఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఈ బాలికల హాస్టల్లో మధ్యాహ్నం భోజనం అందించాల్సినటువంటి బియ్యం విషయంలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క ఏసీబీ దాడులు కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీదనైతే గతంలో ఎస్సీ హాస్టల్ ఏదైతే ఉందో, బాలికల హాస్టల్ ఏదైతే ఉందో, ఈ హాస్టల్లో పిల్లలకు అందించాల్సినటువంటి బియ్యం విషయంలో, అంటే భోజనం అందించాల్సినటువంటి బియ్యం విషయంలో అవకతవకలు జరిగినట్లుగా స్థానికంగా ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా ఈ విషయాన్ని కొందరు ఏసీబీకి ఒప్పందించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏసీబీ నల్గొండ డిఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయమే ఎస్సీ హాస్టల్లోకి ఆకస్మికంగా సోదాలు నిర్వహించడానికి వచ్చారని తెలుస్తుంది. మొత్తం మీదనైతే ప్రస్తుతం ఏసీబీ అధికారులు హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన ఆరాధిస్తూ ఉన్నారు. అదేవిధంగా పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తం మీదనైతే మధ్యాహ్న భోజన బియ్యానికి సంబంధించినటువంటి అవకతవకలపై ఏసీబీ అధికారులు రామన్నపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి బాలికల ఎస్సీ హాస్టల్లో తనిఖీలు నిర్వహించడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఏసీబీ అధికారులకు సంబంధించినటువంటి సోదాల్లో ఎలాంటి అక్రమాలు వెలుగులోకి వస్తాయనేది దాని మీద మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక హాస్టల్లో జరిగినటువంటి అవకతవకలపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం అనేది నాకు తెలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే ప్రప్రథమంగా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే స్థాయిలో ఎక్కడ కూడా సంఘటనలు జరిగిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. మొత్తం మీద రామన్నపేట ఎస్సీ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేపుతుందని చెప్పొచ్చు. అంటే భారీ మొత్తంలో పిల్లలకు అందివ్వాల్సినటువంటి భోజనానికి సంబంధించినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో పక్కదారి పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగుతున్నట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ఏసీబీ అధికారుల యొక్క దాడుల్లో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం మనం ఆసక్తిగా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది.